హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భూమి తాగిన మైకంలో అల్లరి చేస్తూ ఉంటే ఆకాష్ తట్టుకోలేక భూమిని వాష్రూమ్లోకి తీసుకెళ్లి బకెట్ నిండా నీళ్లు తీసుకొని భూమి తలపై పోసేస్తాడు. ఇక కాసేపటి తర్వాత భూమి ఏమైంది నాకు అని అడుగుతూ ఉంటుంది. తాగింది బాగా ఎక్కువైంది భూమి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నేను తాగానా అని చెప్పి భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. పబ్లో తాగావు గుర్తులేదమ్మా అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నువ్వే కదా ఫ్రూట్ జ్యూస్ అని నా చేత హాట్ డ్రింక్ తాపించావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవును, నీ చేత సంతకం పెట్టిద్దామని చెప్పి ఫ్రూట్ జ్యూస్ అని అబద్ధం చెప్పి హాట్ డ్రింక్ తాపించాను, కానీ ఉపయోగం లేదు. నువ్వు భూమి అని సంతకం పెట్టమంటే గగన్ అని సంతకం పెట్టావు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నన్ను మోసం చేయాలని చూస్తావా? అందుకే నేను తాగిన మైకంలో కూడా సైన్ చేయలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును, నేను ఎక్కడున్నాను అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడుంటావు, మీ గగన్ బావి ఇంట్లోనే ఉన్నావు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. టైం ఎంతైంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. 12 అలా అయి ఉంటుంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. 12ఆ? నేను ఇంట్లో నేనని నాన్నకు తెలిసిపోతుంది, అర్జెంటుగా వెళ్ళాలి అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి ఈ గెటప్లోనే అని ఆకాష్ అంటూ ఉంటాడు. 2 మినిట్స్ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి భూమి డ్రెస్ చేంజ్ చేసుకొని, సరే ఆకాష్ గారు నేను వెళ్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి ఒంటరిగా వెళ్తావా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నాకేమైనా భయమా? నేను వెళ్ళగలను అని భూమి చెప్తూ ఉంటుంది. నీకేం భయం లేదు తల్లి, మాకే భయం. ఉండు, నిన్ను డ్రాప్ చేస్తాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏం అవసరం లేదు, నిన్ను మా నాన్న చూస్తే మా నాన్నకు అనుమానం వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది. మీ నాన్నకు అనుమానం రాకుండా నేనే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, సరేనా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఏంటో నా పైన అంత ప్రేమ చూపిస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు సంతకం పెట్టకుండా కనిపించకుండా పోయావే అనుకో, నేను ఎవరితో సంతకం పెట్టించుకోవాలి? నా లైఫ్ అంతా కూడా నీ సంతకం మీదే ఉపయోగపడింది, అందుకే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తా అంటున్నాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే రండి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి శరత్ చంద్ర ఇంటి దగ్గరకు వెళ్తారు. భూమి బాగా నిద్ర వస్తుంది, ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రేపు ఉదయమే వెళ్ళిపోతాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అమ్మో, మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎవరు చూడకుండా జాగ్రత్త పడతాను అని ఆకాష్ అంటూ ఉంటాడు. సరే రండి అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరూ కలిసి తన రూమ్లోకి వెళ్తారు. మీరు ఎక్కువగా గట్టిగా మాట్లాడకండి, ఎవరికైనా అనుమానం వస్తుంది, అనుమానం వచ్చిందే అనుకో ఇల్లు పీకి పందిరేస్తారు, ముందే చెప్తున్నాను అని భూమి అంటూ ఉంటుంది. నా జాగ్రత్తలో నేను ఉంటాను భూమి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే పడుకోండి అని భూమి అంటుంది. ఎక్కడ పడుకోవాలి అని ఆకాష్ అంటూ ఉంటాడు. నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను అని భూమి అంటుంది. ఏ, ఇద్దరం బెడ్ మీద పడుకోకూడదా అని ఆకాష్ అంటూ ఉంటే, చెప్పు తెగిద్ది అని చెప్పి భూమి అంటుంది. వద్దులే భూమి, అంత రిస్క్ ఏం అవసరం లేదులే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే పడుకో అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ నిద్రపోతూ ఉంటాడు. ఉదయమే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఇతన్ని లేపి పంపించేసేయాలి అని చెప్పి భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే భూమి నిద్ర లేచి ఆకాష్ గారు అని చెప్పి ఆకాష్ని నిద్ర లేపుతూ ఉంటుంది. ఏంటి భూమి ఇంత పొద్దునే లేపుతున్నావు అని ఆకాష్ అంటూ ఉంటాడు. చెప్పాను కదా, ఎవరూ లేవకముందే ఇంటి నుంచి మీరు వెళ్ళిపోవాలని, ఎవరికైనా అనుమానం వస్తుంది, త్వరగా లేండి వెళ్ళిపోదురు అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడే వెళ్ళిపోవాలా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవును వెళ్ళాలి అని భూమి చెప్తూ ఉంటుంది. సరే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. బ్రేక్ఫాస్టా? ఇంత పొద్దున్నేనా అని భూమి అంటూ ఉంటుంది. నాకు లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంది భూమి, ప్లీజ్ వెళ్ళి తీసుకురా అని ఆకాష్ అంటూ ఉంటే, సరే మీరు లేచి ఫ్రెష్ అయ్యి రండి తీసుకొస్తాను అని భూమి కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు. ఏమీ లేవు, ఈ ఆకాష్ ఏమో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంటున్నాడు, ఏం తీసుకెళ్ళాలి అని భూమి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంకా తనకు కావలసినవన్నీ కూడా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని తన రూమ్కి వెళ్తుంది. అన్నీ కూడా టేబుల్ మీద సర్ది పెడుతుంది. ఓ, బ్రేక్ఫాస్ట్ అప్పుడే రెడీ చేసావా భూమి? ఏది ఒక పట్టు పట్టేస్తాను అని చెప్పి ఆకాష్ కూర్చొని చూస్తూ ఉంటాడు. బౌల్ మీద ప్లేట్ ఓపెన్ చేసి చూడగానే ఫ్రూట్స్ కనిపిస్తాయి.
ఫ్రూట్సా అని ఆకాష్ అంటూ ఉంటాడు. సెకండ్ బౌల్లో ఎగ్స్ కనిపిస్తాయి. షాక్ అవుతాడు. మళ్ళీ ఇంకొక ప్లేట్ ఓపెన్ చేసి చూడగానే కీరా ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. నేనేమైనా పేషెంట్ అనుకున్నావా ఏంటి? ఇలాంటి ఫుడ్ తీసుకొచ్చావు? నాకు బిర్యానీ లాంటివి కావాలి అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఇంత పొద్దున్నే బిర్యానీ ఎవరు చేస్తారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. 4 o'clockకి బిర్యానీ తింటారు, నీకు తెలీదా అని ఆకాష్ అంటూ ఉంటాడు. నాకు తెలీదు అని భూమి అంటూ ఉంటుంది. అవన్నీ నాకు అనవసరం, నాకైతే బిర్యానీయే కావాలి, ఇలాంటివి నేను తిన్ను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. మా బావ ఇలాంటివే తింటాడు, ఇబ్బంది పెట్టకుండా తినండి అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు బిర్యానీ తీసుకొచ్చి పెడితేనే తింటాను, లేదంటే నేను తినను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. దేవుడా, ఇప్పటికిప్పుడు బిర్యానీ ఎక్కడి నుంచి వస్తుంది అని భూమి ఆలోచించుకుంటూ ఉంటుంది. మీరు అలాంటివన్నీ తినకూడదండి, ఇలాంటి ఫుడ్డే తినాలి అని భూమి చెప్తూ ఉంటుంది. ఐ వాంట్ బిర్యానీ, తీసుకొస్తావా లేదంటే పెద్దగా అరవమంటావా అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. ఏం అవసరం లేదు, వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ బిర్యానీని బౌల్లో సర్దుతూ నక్షత్రకు పొద్దున్నే బిర్యానీ తినటం అంటే చాలా ఇష్టం, దానికోసం అని చెప్పి పొద్దున్నే బిర్యానీ తయారు చేసే దగ్గర నుంచి బిర్యానీ తెప్పించాను, కానీ తెప్పించానని చెప్పకుండా నేనే ప్రేమతో చేశానని దానికి అబద్ధం చెప్తాను అని అపూర్వ తనలో తానే అనుకొని బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ అని నక్షత్ర కిందికి వస్తుంది. నీకు ఇష్టమని నా చేతులతో స్వయంగా నేనే బిర్యానీ తయారు చేశాను, కడుపు నిండా తిను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మమ్మీ, నేనంటే నీకెంత ప్రేమ అని నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వంటే నాకు ప్రేమనే, కానీ నేనంటేనే ఎవరికీ ప్రేమ లేదు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి ఆలోచించుకుంటూ మళ్ళీ ఆకాష్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. బిర్యానీ ఎక్కడ భూమి అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇంత పొద్దున్నే బిర్యానీ దొరకదు ఆకాష్ గారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. లేదు భూమి, మీ ఇంట్లో బిర్యానీ చేశారు, నాకు ఆ స్మెల్ తెలుస్తుంది, బిర్యానీ బిర్యానీ అంటూ ఆకాష్ రూమ్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా మీరు ఇక్కడే కూర్చోండి, నేను చూసి వస్తాను అని చెప్పి భూమి కిందకు వెళ్తుంది. అప్పుడే నక్షత్ర ప్లేట్లో బిర్యానీని వడ్డించుకోబోతూ ఉండగా ఏయ్ ఆగు అని చెప్పి భూమి అంటుంది. ఎందుకు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. బిర్యానీ నీకు కాదు నాకు అని భూమి అంటుంది. లేదు, మా మమ్మీ నా కోసం స్పెషల్గా చేసింది అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నేను తినాలనుకుంటున్నాను, ఎవరికి కొంచెం కూడా పెట్టను అని చెప్పి భూమి బిర్యానీ ఉన్న బౌల్ తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ భూమి, అడగగానే బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పి ఆకాష్ బిర్యానీ బాక్స్ని తీసుకుంటాడు. ఒక్క నిమిషం ఆగండి, ప్లేట్లో వడ్డిస్తాను అని భూమి చెప్తూ ఉంటే లేదు ఇలానే తింటాను అని చెప్పి ఆకాష్ బౌల్లో బిర్యానీని తింటూ ఉంటాడు. అది చూసి భూమి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఎన్ని రోజులవుతుంది మీరు తినక అని భూమి అంటూ ఉంటుంది. రోజూ తింటూనే ఉన్నాను భూమి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. రోజూ తింటున్నా కూడా ఇంత ఘోరంగా తింటారు ఎవరైనా అని భూమి అడుగుతూ ఉంటుంది. నేను బాగానే తింటున్నాను, నీకు తినటం ఇష్టం ఉండదు కాబట్టి అలా అనిపిస్తుంది అంతే, నువ్వు అటు తిరుగు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇక నక్షత్ర ఒంటరిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటే బేబీ ఏంటి అలా చూస్తున్నావు, బిర్యానీ తినలేదేంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. బిర్యానీ ఆ భూమి ఎత్తుకొని వెళ్ళిపోయింది మమ్మీ, అదే తింటుందంట మొత్తం అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. నేను ఇంత కష్టపడి తెప్పించింది ఆ భూమి కోసమా, కాదు కదా అని అపూర్వ అంటుంది. తెప్పించావా, చేసే అన్నావు కదా అని అపూర్వను నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అదేలే బేబీ చేశాను, పద ఇప్పుడే ఆ భూమి అంతు తెలుద్దాం అని అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి భూమి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఏ భూమి అని గట్టిగా అరుస్తారు. ఎదురుగా ఆకాష్ ఉంటాడు. భూమి అపూర్వ వాళ్ళను చూసి షాక్ అవుతుంది. ఆంటీ బిర్యానీ సూపర్గా ఉంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఎవరికీ తెలియకుండా ఈ గగన్ గడిని నీ రూమ్కి పిలిపించుకుంటున్నావా, రాత్రి వీడితో కలిసి పబ్కి కూడా వెళ్ళావు కదా, నాకు అన్ని విషయాలు తెలుసు, ఇప్పుడే మీ నాన్న ముందు నిన్ను రెడీ హ్యాండెడ్గా పట్టిస్తాను అని చెప్పి అపూర్వ బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. వద్దు పిన్ని వద్దు, నాన్నను పిలవద్దు అని భూమి అంటూ ఉంటుంది. బావా త్వరగా రా బావా అని చెప్పి అపూర్వ శరత్ చంద్రాని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో ఫ్రూట్స్ దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆకాష్ అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ గొంతుపై కత్తి పెట్టి ఎందుకు అరుస్తున్నావు, పీక కోసేయమంటావా అని అడుగుతూ ఉంటాడు. వద్దు వద్దు అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను భూమి రూమ్కి రావటం తప్ప, భూమి నా భార్య, భూమి రూమ్కి నేను ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు,
ఈ విషయం బయటికి వచ్చిందే అనుకో నీ పీక కోసేస్తాను అని చెప్పి ఆకాష్ అపూర్వకు వార్నింగ్ ఇస్తాడు. వద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే, ఈ విషయం నేను ఎవరికీ చెప్పను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మమ్మీ నీకేం కాలేదు కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఓసే, వాడు నా పీక కోస్తా అన్నప్పుడు వాడిని 4 తన్నాలి కదవే, అలానే బొమ్మలా చూస్తూ ఉన్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ, అతన్ని ఏదైనా చేస్తే అతను నా పీక మీద కత్తి పెడతాడేమోనని నాకు భయం వేసింది మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అంటే నేను పోయినా కూడా మీకు ఎవరికి ఇబ్బంది లేదన్నమాట అని అపూర్వ అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.